కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీసులు తీవ్రమైన లైంగిక దాడి జరిగిందన్న అభియోగాలపై అదనంగా మరో సెక్షన్ జోడించారు. బాధితురాలి స్టేట్మెంట్ నమోదు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని నిందితుడికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. కేసు పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సోమవారం సాయంత్రం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు పురోగతిని తెలుసుకున్నారు. బాధితురాలు తొలుత ఇచ్చిన వాంగ్మూలం సమగ్రంగా లేదని భావించిన డీసీపీ స్వయంగా ఆమె నివాసానికి వెళ్లారు. బాధితురాలితో ఒంటరిగా మాట్లాడి మరిన్ని వివరాలు సేకరించారు. భగీరథ్తో పరిచయం, తరువాత జరిగిన పరిణామాలు, లైంగిక వేధింపులు వంటి విషయాలన్నీ ఆరా తీశారు. ఘటన తీవ్రత దృష్ట్యా న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో వెళ్లిన డీసీపీ దాదాపు 2 గంటల పాటు ఆమెతో మాట్లాడారు. అనంతరం తన కార్యాలయానికి వెళ్లి కేసు దర్యాప్తు అధికారి పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డితో సమావేశమయ్యారు. ఆ తర్వాతే ఈ కేసులో కొత్త సెక్షన్ జోడించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్లోని 74, 75, పోక్సో చట్టంలోని సెక్షన్ 11, రెడ్ విత్ 12 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం నిరూపణ అయితే నిందితుడికి గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే పడుతుంది. అరెస్టుపై విచక్షణాధికారం దర్యాప్తు అధికారికి ఉంటుంది. కొత్తగా చేర్చిన పోక్సో చట్టంలోని సెక్షన్ 5(1), రెడ్ విత్ 6 సెక్షన్ ప్రకారం తీవ్రతరమైన లైంగిక దాడి, బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన నేరం కింద వస్తాయి. ఈ సెక్షన్లో బెయిల్ రావడం, కేసును క్వాష్ చేయడం కూడా క్లిష్టతరంగా ఉంటుంది. నేరం రుజువైతే 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష లేదా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తీవ్రతను బట్టి కొన్ని సందర్భాల్లో మరణశిక్ష కూడా విధించొచ్చు. శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధిస్తారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని భగీరథ్కు పోలీసులు నోటీసులిచ్చారు. కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్ అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతని ఫోన్ నంబర్ చివరి లొకేషన్ ఆధారంగా కరీంనగర్, జ్యోతినగర్లోని ఆయన మేనమామ వైద్యుడు వంశీకృష్ణ నివాసానికి ఓ ఎస్ఐను పంపించారు. అక్కడ భగీరథ్ లేరనే సమాచారంతో నోటీసు కాపీని వంశీకృష్ణకు అందించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్న తేదీల్లో ఏం జరిగిందనే కోణంలో ఆరా తీయడంపై పోలీసులు దృష్టి సారించారు. గతేడాది అక్టోబర్ 25న భగీరథ్ తన కూతురుని నానక్రామ్గూడలోని ఓ అపార్ట్మెంట్కు తీసుకెళ్లినట్లు, అక్కడే 2 నుంచి 3 రోజుల పాటు ఉండాలని బలవంత పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో మరో 2 స్నేహితులున్నట్లు చెప్తుండటంతో వారిని విచారించనున్నారు. ఆ తర్వాత మొయినాబాద్లోని ఓ ఫామ్ స్టేలో నవంబర్ 13న ఇలాంటి వేధింపుల్నే తన కూతురికి ఎదురైనట్టు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31న రాత్రి మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో బ్రీజర్ తాగాలంటూ తన కూతురుని భగీరథ్ బలవంత పెట్టినట్లు, రాత్రి సమయంలో తన కూతురి గదికొచ్చి లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో మరో 5 యువకులు, 2 యువతులు ఫామ్ హౌస్లో ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆ రోజు రాత్రి సమయంలో అక్కడ ఏం జరిగిందో ఆరా తీసేందుకు వారి వాంగ్మూలాలు నమోదు చేయనున్నారు.